హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నవల పేరు మనసు మాట వినదు. రచన శ్రీమతి కళ్యాణి సోమరాజు గారు. మనసు మాట వినదు నవల 3వ భాగం. డిన్నర్ అవుతుండగానే సుధాకర్ దగ్గర సెలవు తీసుకుని సూర్య వెనుక బయటికి వచ్చింది. సుధాకర్ ఆమె రాకకు నిజాయితీగానే స్పందించాడు. పెళ్లి ముహూర్తం ఎప్పుడో అర్ధరాత్రి అవటం వల్ల చాలామంది భోజనం అయిందనిపించి జారుకుంటున్నారు. తిరుగు ప్రయాణంలో కావ్య చాలా హుషారుగా కనిపించింది. పెళ్లికి రావడానికి మీరు బాగా ఆలోచించారు. ఇప్పుడు చెప్పండి, రావటం మంచిదయిందా అడిగాడు సూర్య. అవును, చాలా మంచిదయింది. సుధాకర్ కూడా చాలా సంతోషించాడు. అదలా ఉంచితే ముఖ్యంగా సుధాకర్ వాళ్ళ అక్కగారితో పరిచయం అయింది. ఆవిడతో నా ప్రాబ్లం చెప్పే అవకాశం దొరికింది అంది కావ్య. కావ్య మాటలకు ప్రాబ్లం మీకు మధ్యలోనే స్పందిస్తూ అన్నాడు సూర్య. ప్రాబ్లం అంటే మరేం కాదు అంటూ తన పిహెచ్డి విషయం క్లుప్తంగా చెప్పింది. చివరగా ఇప్పుడైనా నా సమస్య పూర్తిగా తీరినట్లు కాదులేండి, కానీ ఆవిడకు తెలిసిన సర్కిల్లో వెతుకుతానన్నారు. 5 నిమిషాలు సూర్య ఏమీ మాట్లాడలేదు. కావ్య రోడ్డు వంక చూస్తూ కూర్చుంది. పగలంతా వాహనాల రద్దీతో అలసిపోయిన వీధులు విశ్రాంతిగా కనిపించాయి. మీరంతా డెస్పరేట్గా రీసెర్చ్ చేయాలని ఉంటే నేను మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయగలను. ఆయన మీకు తప్పకుండా గైడెన్స్ ఇవ్వగలరు. సూర్య అనగానే మీ ప్రొఫెసరా అడిగింది వెంటనే కావ్య. నేను ఐఐటి కాన్పూర్లో చదివాను. మా నాన్నగారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఈయన. మీ డీటెయిల్స్ అన్నీ నాకు పంపండి, నేను ఆయనతో మాట్లాడుతాను. ఇదంతా జరగడానికి టైం పట్టవచ్చు. నాకంటే ఆయన ఇంకా బిజీ. మీరు కొద్ది రోజులు ఎదురు చూడాల్సి రావచ్చు. పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. మరునాడే సూర్య ఐడి తీసుకుని తన బ్రాంచి మిగిలిన విషయాలు అన్నీ మెయిల్ చేసింది. కొన్ని రోజులు ఆశతో ఎదురు చూసింది. ఇంకొన్నాళ్ళు సూర్య ఫోన్ చేయకపోతాడా అనుకుంటూ మరికొంతకాలం వేచి చూసేందుకు మనసు ఆగక తనే సూర్యకి ఫోన్ చేసింది. అటువైపు నుంచి సమాధానం లేదు. కొంతమంది ప్రయాణంలోంచి బయటపడగానే మర్చిపోతారు. బహుశా సూర్య కూడా ఏదో అన్నాడని తను ఇంతకాలం ఏదో ఊహించుకుంటూ గడపటం అర్థం లేదు. దగ్గరలో ఉన్న కూరల షాపుకు వెళ్ళి కూరలు కొని చాలా రోజులైంది. ఇంట్లో కూరలు అయిపోయాయన్న విషయం పొద్దున్న ఫ్రిడ్జ్ తీశాక తెలిసింది. బ్యాగ్ తీసుకుని చెప్పుల స్టాండ్ వైపు వెళుతుండగా కాలింగ్ బెల్ మోగింది. ఇంత పొద్దున్న ఎవరా అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా పాపని ఎత్తుకుని నిలబడి ఉంది దీప. హాయ్, బయటికి బయలుదేరావా? కావ్య వాళ్ళకం చూసి అడిగింది దీప. కూరలు తెచ్చుకుందామని. నువ్వేంటి ఈరోజు బ్యాంక్ లేదా? లోపలికి రా. గుమ్మంలోనే ఆగిపోయిన తల్లి కూతుళ్లను లోపలికి ఆహ్వానించింది కావ్య. బ్యాంకుకి సెలవు పెట్టాను. ఈరోజు కోర్టు హియరింగ్ ఉంది. నీకు తెలుసుగా, మా డైవర్స్ కేసు నడుస్తుంది. కోర్టుకు వెళ్ళాలి. ఆశని డే కేర్లో దింపుదామంటే సాయంకాలం ఎప్పటికి వస్తానో తెలియదు. అంతవరకు వాళ్ళు ఉంచుకోరు. మా పేరెంట్స్ సిటీలో లేరు. నీ హెల్ప్ కోసం వచ్చాను. నీకు వేరే పని లేకపోతే అంటూ మొహమాటంగా ఆగింది. పర్వాలేదు, కూరలు రేపు తెచ్చుకుంటాను. అయినా చాలా రోజుల నుంచి మొదలైంది కదా, ఇంకా ఎంతకాలం పడుతుంది నీ చేతికి డైవర్స్ రావటానికి? ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక కోర్టు మాకిద్దరికి 6 నెలలు టైం ఇస్తుంది. ఆ తర్వాత కూడా మా నిర్ణయాలు మారకపోతే అప్పుడు డైవర్సు శాంక్షన్ చేస్తారు. అబ్బా, చూడపోతే పెళ్లి చేసుకోవటం ఈజీలా ఉంది. ఒక విధంగా అంతే అంది దీప. మొదట ఆశ కావ్య దగ్గరకు వెళ్ళటానికి ఇష్టపడక ఏడవటం మొదలుపెట్టింది. కావ్యకు పిల్లలంటే చాలా సరదా. పుట్టి పెరిగాక ఎవరి పిల్లల్ని దగ్గరగా చూడటం, ఆడించటం ఎరగదు. అందుకని ఆశని ఆశగానే తీసుకుంది. నేను ఇంటికి లాక్ చేసి ఆశ ఫుడ్ నీకు తెచ్చి ఇచ్చి వెళ్తాను అంటూ దీప వెళ్ళిపోయింది. ఆశని హాల్లో కూర్చోబెట్టి ఆడుకునేందుకు ఏమివ్వాలా అని ఆలోచిస్తూ అల్మరాలన్నీ వెతికింది. 10 నిమిషాల తర్వాత దీప మళ్ళీ వచ్చింది, 2 చిన్న బాస్కెట్స్తో. కావ్య, ఈ బాస్కెట్లో ఆశ సీరియల్స్, పాల డబ్బా, బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఏ టైంకి ఏమివ్వాలో అంతా రాసి పెట్టాను. ఇంకో దాంట్లో నీకు కూర, సాంబారు ఉన్నాయి. అన్నీ చేసుకునేందుకు నీకు ఆశతో కుదరదు. ఆశకు తీసుకువచ్చారు సరే, నాకేమిటి మీరు శ్రమపడి వండింది? మీకింత మొహమాటం అయితే ఎలా దీపా? ఇరుగు పొరుగు ఆ మాత్రం సాయంగా ఉండకపోతే ఎలా? కావ్య నొచ్చుకుంటూ అంది.
నువ్వు హఠాత్తుగా దేవతలా ప్రత్యక్షమయ్యావు కావ్య. ఈరోజు లేచిన దగ్గర నుంచి చాలా టెన్షన్ పడ్డాను. ఆశనేం చేయాలో తెలియక. వస్తాను, థ్యాంక్స్ అంటూ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే తలుపులు వేసింది. దీపా వాళ్ళు కావ్య వాళ్ళ ఫ్లాట్లోనే అద్దెకి దిగింది. దిగే ముందర తన గురించి, నేను మా పాప ఉంటాం. మా డైవర్స్ కేసు కోర్టులో నడుస్తుంది. ఈ విషయం కొంతమందికి నచ్చక నాకు అద్దెకివ్వడానికి ఇష్టపడలేదు. మీకు కూడా అభ్యంతరం ఉంటే చెప్పండి అంది. శశాంక్ మొదట్లో కొంచెం అసంతృప్తి చూపించాడు. ఏమిటన్నయ్య, నువ్వు చాదస్తంగా ఆలోచిస్తున్నావా అంది కావ్య కోపంగా. లేదురా, నేను ఆలోచించేది నీ గురించే. నువ్వు ఒంటరిగా ఉంటావు, ఆ అమ్మాయి ఒంటరే. నీకే విధంగా సహాయం ఉండదని కావ్య శశాంక్ని మెల్లగా ఒప్పించి దీపకి ఫ్లాట్ తాళాలు ఇచ్చింది. అప్పటి నుంచి ఇంతవరకు కావ్య ఎప్పుడూ నోరు తెరిచి అద్దె కావాలని అడిగే అవసరం కలిగించకుండా మొదటి తారీఖున అద్దె డబ్బు చేతిలో ఉంచేస్తుంది. ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది. వచ్చిన ఇన్ని రోజులకు ఇప్పుడు నోరు తెరిచి అడిగిన మొదటి అభ్యర్థన కాదని ఎలా అనగలదు? ఆశ అలవాటు లేని కొత్త ఇంట్లో ఉన్నానన్న దిగులు లేకుండా అలవాటైన తన బొమ్మలతో నిశ్చింతగా ఆడుకుంటుంది. మీ పాప కోసం మీరు డైవర్స్ గురించి మరోసారి ఆలోచించాల్సిందేమో దీపా అడిగింది. ఒకసారి జీవితాన్ని ఇంకా ఏమీ చూడకుండానే అమాయకంగా అడిగిన కావ్య మాటలకు మనసులో నొచ్చుకున్న దీప ఒక్క నిమిషం మౌనంగా ఉంది. నిజం చెప్పినా ఈ అమ్మాయి అర్థం చేసుకోగలదా? పెళ్లి కాని అమ్మాయిలకు ఈ సమస్యలు తెలియవు. సారీ, నేను మిమ్మల్ని నొప్పిస్తే అంది మృదువుగా. మీ వయసు వాళ్ళకి పెళ్ళి అంటే వావ్ అనుకుంటారు. ఇప్పుడు నా అనుభవాలు చెప్పి నీకు ఉండే అభిప్రాయాన్ని పాడు చేయాలని లేదు కావ్య. దీప, మా నాన్నగారు మా చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను అన్నయ్య అమ్మ సంరక్షణలో పెరిగాం. నాకేం కొత్త కాదు. అమ్మ ఎప్పుడూ నాన్న గురించి చెడుగా చెప్పేది కాదు. కానీ ఆవిడ తెగింపుతో బ్రతికిన ఆ జీవితం చూశాక మాకే అనిపించింది అమ్మ నాన్న బాధ్యతారహిత ప్రవర్తనని క్షమించలేదని. ఆమె ఆ సవాల్ ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడిందని. అయితే నేను నా గురించి నీకు ఎక్కువ చెప్పక్కర్లేదు కావ్య. అందరిలా నేను అందమైన ఊహలతోనే మహేష్ని పెళ్లి చేసుకున్నాను. అయితే మహేష్ పెళ్ళి అయిన కొత్తల్లో కూడా నటనకైనా ప్రేమని చూపించేవాడు కాదు. అతని దృష్టిలో భార్య కూడా ఇంటికి కావలసిన వస్తువు లాంటిదే అన్న భావం. అంతే అంతే అతనితో ప్రాబ్లం. తాగడాలు తన్నడాలు, అమ్మాయిలతో తిరగటాలు ఇలాంటివి ఏ అలవాట్లు లేవు. వినేవాళ్లకు ఇదొక సమస్య అనిపిస్తుంది. అమ్మకి నాన్నకి అర్థం కాలేదు నేనెందుకు వద్దంటున్నాను. మొదటి ఏడాది మార్పు కోసం ఎదురు చూశాను. 2వ సంవత్సరం అలాగే గడిచింది. ఏ మార్పు లేదు. పాప మా జీవితాల్లోకి వచ్చింది. తండ్రిగా అయినా స్పందిస్తాడనుకున్నాను. ఖర్చులు పెరుగుతున్నందుకు కసురుకునేవాడు. ప్రతి చిన్న విషయానికి తగాదా పెట్టుకునేవాడు. అతని వైపు పెద్దవాళ్ళు ఎవరూ కల్పించుకుని అతనికి కాస్త బుద్ధి చెప్పేవాళ్లు కాదు. నాకెప్పుడూ అనిపించేది, మగవాడి అహంకారాన్ని ఎవరనుస్తారు? కట్టుకున్న భార్య చెబితే వినరు. అత్తమామలు సహజంగా కల్పించుకోరు. మహేష్ విషయంలోనూ అదే జరిగింది. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం విన్నాక కూడా అతనిలో ఏ మార్పు రాలేదు. నీ ఇష్టం, నాతో ఉండలేకపోతే వెళ్ళిపో. ఎన్నాళ్ళు ఒక్కదానివి బతకగలవో నేను చూస్తాను అంటూ ఛాలెంజ్ చేశాడు. ఆ పరిస్థితుల్లో అహం చంపుకుని అతన్ని ప్రాధేయపడుతూ హీనంగా అక్కడే ఉండమంటావా? అందుకే వచ్చేశాను. పాపకి తండ్రి కావాలి. కానీ నాకు అది సంతోషమైన వాతావరణంలో పెరగాలి. కానీ చీటికి మాటికి దెబ్బలాడుకుని మా ఇద్దరి మధ్య కాదు. ఇప్పుడు మనసు హాయిగా ఉంది. ఎవరూ గొడవ పెట్టేవాళ్ళు లేరు. దీప నోటితో విన్న ఆమె గతం. దీప చాలా బాగుంటుంది. కనీసం ఆ అందం కూడా మహేష్ని కట్టిపడేయలేకపోయింది. ఆ మాటే అంది కావ్య ఒకసారి. ఈ అందాలు పెళ్లి వరకు పరిగెత్తిస్తాయి. కానీ పక్కనే కలిసి బతికేటప్పుడు మాసిపోతాయి. ఏదైనా రొటీన్ అయితే విసుగ్గా ఉంటుంది. ఇది అంతే అంది దీప సమాధానంగా. ఇంతలో ఫోన్ మోగటంతో దీప ఆలోచనల నుంచి బయటకు వచ్చింది కావ్య. ఫోన్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడిన ఆశ ఏడుపు ఆరంభించింది. ఒక చేత్తో సెల్ ఫోన్ అందుకొని మరో చేత్తో ఆశని ఎత్తుకుంది. అయినా ఆశ ఏడుపు ఆపలేదు. ఆశని సముదాయిస్తూనే హలో అంటూ పలకరించింది. అవతలి వైపున సూర్య గొంతు విని కంగారుగా మీరా అంది. ఏమిటంత కంగారుగా ఉన్నారు? చేయకూడని టైంలో చేశానా? అదేం లేదు. మీ కాల్ గురించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ మర్చిపోయారేమో అనుకున్నాను. అతనితో మాట్లాడుతూనే మరొక వైపు ఆశ వైపు తలదిప్పి
ఈ బొమ్మతో ఆడుకో ఒక్క నిమిషం అంటూ ఆశని బొమ్మల ముందు కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుంది కావ్య. మీరు బయట ఎక్కడైనా ఉన్నారా? సూర్యకి కావ్య పరిస్థితి అర్థం కాలేదు. ఇంట్లోనే ఉన్నాను, పాపని చూస్తున్నాను. వాళ్ళ మదర్ బయటికి వెళితే ఇంతకు మీరు ఫోన్ చేసిన విషయం చెప్పలేదు? కావ్య గొంతులో అతను చెప్పబోయే విషయం గురించి ఆతృత కనిపించింది. నేను మా బిజినెస్ విషయంలో బ్యాంకాక్ వెళ్ళాను. మొన్న రాత్రే వచ్చాను. నిన్ననే ప్రొఫెసర్ మోహన్ రావు గారితో మీ గురించి చెప్పాను. రేపు మిమ్మల్ని రమ్మన్నారు. ఆయన అడ్రస్ అది చెప్తారా? ఏ టైంలో రమ్మన్నారు? కావ్య ఆగకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. సూర్య ఒక్క నిమిషం ఏం మాట్లాడలేదు. కావ్య, నేనొచ్చి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన్ని చూసి చాలా ఏళ్ళైంది. ఒకసారి ఆయనకి హలో చెప్పినట్లు ఉంటుంది. మొదటిసారి కాబట్టి నేను కూడా ఉంటే మంచిది. ఆయన నో చెప్పకుండా కావ్య ఈసారి నిరాశపడదలుచుకోలేదు. అలాగైతే తప్పకుండా రండి. మిమ్మల్ని శ్రమ పెడుతున్నా కానీ. అయితే రేపు సాయంకాలం మా ఆఫీస్ తెలుసు కదా, అక్కడికి వచ్చేయండి అంటూ ఫోన్ పెట్టేశాడు సూర్య. కారు పార్కింగ్లో పెట్టి సూర్యకి ఫోన్ చేసింది. 10 నిమిషాలు గడిచాయి. కావ్య కారు టేప్ ఆన్ చేసి తనకిష్టమైన బాంబే జయశ్రీ పాడిన తమిళ పాటలు వింటుంది. ఏమిటి తమిళ సాంగ్స్ వింటున్నారు? అర్థం అవుతాయా? సూర్య కారులో కూర్చోవటం గమనించలేదు కావ్య. తమిళనాడులో చదువుకున్నాను కదా, బాంబే జయశ్రీ అంటే ఇష్టం. కోయంబత్తూరులో ఉన్నప్పుడు ఈమె కచేరీలకు వెళ్ళేదాన్ని. బయలుదేరదామా? కారు స్టార్ట్ చేయబోతూ అంది. మిమ్మల్ని చాలాసేపు ఎదురు చూసేలా చేశానా? పైకి రావాల్సింది. మీరు కారు ఇక్కడే ఉంచేయండి. నా కారులో వెళదాం. నా చిన్న కారు మీకు కంఫర్టబుల్గా లేదా? నోనో, అదేం కాదు. దారి మీకు చెబుతూ తీసుకెళ్లడం అంటే నేను డ్రైవ్ చేయటం తేలిక కదా. అయితే మీరే డ్రైవ్ చేయండి అంటూ కారు కీస్ అందించింది కావ్య. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక అన్నీ పరిశీలిస్తుంటే, సూర్య, మీరు కొత్తగా వీలైతే మీ కారులోనే వెళదాం. అయినా మీ అబ్బాయిలు ఏ కార్లైనా డ్రైవ్ చేస్తారు కదా, మా అమ్మాయిల్లా భయపడరని విన్నాను. ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చాక నేను కాదని ఎలా అనగలను? సూర్య చేతిలో కారు సున్నితంగా ముందుకు కదిలింది. మీ వాళ్ళు ఎవరూ లేరా ఇక్కడ? సూర్యకి కావ్య పరిస్థితి తెలియదు. తెలిసిందల్లా ఆమె రీసెర్చ్ చేయాలన్న దృఢ సంకల్పం మాత్రం. నాకు తెలిసి నా ప్రపంచం చాలా చిన్నది. అమ్మ, అన్నయ్య, నేను. అమ్మ తన వాళ్ళని కాదనుకుని నాన్నని పెళ్లి చేసుకుంది. నాన్న అమ్మని కాదనుకున్నాడు. మమ్మల్ని కావాలనుకునే వాళ్ళు, మాకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు? మీరు రీసెర్చ్ అక్కడే చేసుకోవచ్చు కదా. అక్కడ మంచి ప్రొఫెసర్ దొరికితే 3 ఇయర్స్లోనే మీకు డాక్టరేట్ వస్తుంది. మీ అన్నయ్య గారి రక్షణ మీకుంటుంది. అన్నయ్య రక్షణ ఇక్కడ ఉంది నాకు. అన్నయ్య ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అంతా మధ్య మధ్య నన్ను పలకరిస్తూనే ఉంటారు. ఆటోలో తిరగాల్సిన అవసరం లేకుండా ఆల్టో కొన్నాడు. వాడెక్కడున్నా నా చుట్టూ ఉన్నట్లే ఉంటుంది. కానీ మీరు ఒంటరితనంతో బాధపడటం లేదా? లేదు. దాన్ని నా జీవితంలోకి రాకుండా చేయడానికే ఈ చదువు. అదొక్కటే కాదు, ఆదివారం ఆశ్రమానికి వెళుతుంటాను. అమ్మతో వెళ్ళిన అలవాటు. వాళ్లకు అమ్మ సంగీతం నేర్పించేది. నేను ఆ పనే చేస్తున్నాను. అక్కడ అమ్మమ్మలు, బామ్మలు, తాతయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, కావలసినంత ఆపేక్షలు. మీకు చాలా ఆసక్తులున్నాయి. మెచ్చుకోదగిన విషయమే. అన్నట్లు మీరు ఇంట్లో బేబీ కేర్ సెంటర్ కూడా పెట్టారా కాలక్షేపానికి? నేనా? లేదే. ఎందుకలా అడిగారు? ఓ, నిన్న మా ఆశ ఏడుపు వినయ్ అనుకున్నారా? కావ్య క్లుప్తంగా ఆశని దీప ఏ పరిస్థితిలో వదిలేయాల్సి వచ్చిందో చెప్పింది. తీరా చేస్తే అతను కోర్టుకు రాలేదు. మళ్ళీ వాయిదా పడింది. పాపం దీప చాలా విసిగిపోతుంది. డైవర్స్ ఇవ్వటానికి కూడా అతను చాలా చికాకు పెడుతున్నాడు. ఇంకా ఏదో ఆవేశంగా అనబోయేదే కావ్య. కానీ పాప ఉండగా ఆమె డైవర్స్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? హఠాత్తుగా అతని గొంతులో విసుగు కనిపించింది. కావ్య అర్థం కానట్లు చూసి, పాప విషయం దీపకే కాదు, అవతల భర్తకి కూడా ఉండాలి కదా బాధ్యత. కూతురి విషయంలో పాపం దీప కూడా చాలా బాధగానే ఉంది. కావ్య వివరణ పూర్తి కాలేదు. మీ ఆడపిల్లలకేమిట్లేండి, వంటింట్లో సాయం చేయలేదని కూడా డైవర్స్ ఇస్తారు. అతని గొంతులో కనిపించిన కాఠిన్యానికి కావ్య కంగారు పడింది. ఏమైంది సడన్గా సూర్యలో ఇంత ఆగ్రహం? మగవాళ్లంతా అంతే, వాళ్ల వైపు నుంచే ఆలోచిస్తారు. 10 నిమిషాలు ఇద్దరూ మౌనంగానే గడిపారు. సారీ, మీ ఫ్రెండ్ గురించి కాదు, జనరల్గా డైవర్స్ కేసుల గురించి అన్నాను. మనం రావుగారింటికి వచ్చేసాం, దిగండి. కావ్య కారు దిగగానే ఎదురుగా కనిపించిన ఇల్లు, చుట్టూ పరిసరాలను గమనించి కంగుతింది. సూర్య, ఈ ఇంటికి తీసుకొచ్చారేమిటి? సీతా మేడం ఇల్లు కదూ. నేను సుధాకర్తో ఇంతకు ముందే రావటం
నో అనిపించుకోవడం అయిపోయింది అంటూ సీత తనను కాదన్న కారణాలు చెప్పింది. కావ్య, మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సీతా మేడం భర్త రామ్మోహన్ రావు గారు. మీకు చెప్పింది ఆయన గురించి. ఏదైనా కావ్యలో హుషారు చప్పున జారిపోయింది. చేసేది లేక సూర్య వెనక నడిచింది. మోహన్ రావు గారు రీడింగ్ రూమ్లో కంప్యూటర్లో ఏదో చూస్తున్నారు. కావ్య సూర్య వెళ్లేసరి పరిచయాలయ్యాక కావ్య ఒక పక్కన నిలబడింది. సూర్య, 4 ఏళ్లు దాటిందా నిన్ను చూసి? నీ పెళ్లి రిసెప్షన్లో చూశాననుకుంటా. ఇప్పుడు బిజినెస్ అంతా నువ్వే చూసుకుంటున్నావని సీత చెప్పింది. సూర్య అన్నిటికీ నవ్వుతూ తల ఊపి మెల్లగా కావ్యని పరిచయం చేశాడు. కావ్య మోహన్ రావు గారితో సంభాషణ మొదలుపెట్టగానే లివింగ్ రూమ్లోకి వచ్చాడు. పావుగంట గడిచాక సీత వచ్చింది. సూర్యని పలకరించి అందరికీ టీ ఇచ్చింది. మోహన్ రావు గారికి పూర్తిగా సంతృప్తి కలిగింది కావ్య ఎంఎస్సి మార్క్స్ అన్నీ చూశాక. ఆమెకున్న ఆసక్తికి పీహెచ్డీ చేయటం పెద్ద కష్టం కాదని తెలిసాకే కావ్యని రీసెర్చ్ స్కాలర్గా తీసుకోవడానికి అనుమతించాడు. సీతమోహన్లో కొంచెం అసంతృప్తి కనిపించింది. కానీ భర్త దక్షత తెలిసి మాట్లాడలేదు. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.